ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ శ్రేష్టాతి శ్రేష్టమైన వారిని, తీవ్ర పురుషార్థిని, స్థిరమైన ఆత్మను, చైతన్యవంతమైన ఆత్మను. ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సముఖంలో ఈ జ్ఞానమురని విచ్చునట్లు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 4/2/2026। आज का हेडिंग मीठे बच्चे, संगम में नई और निराला नॉलेज मिलता है। तुम जानते हो हम सब आत्माएं एक्टर से एक का पार्ट ना मिले दूसरे से। సో ఈరోజు హెడ్డింగ్ లోనే మనకి మురళి యొక్క ఎసెన్స్ చెప్పేశారు. మధురమైన పిల్లలు, మీరెక్కడున్నట్టు సంగమ యుగం అంటే ఏంటి? కాన్ఫ్లుయెన్స్ ఏజ్. సత్యుగానికి, గోల్డెన్ ఏజ్ కి, కలియుగానికి, ఐరన్ ఏజ్ కి మధ్యన ఉన్నది సంగమ యుగం. ఈ సంగమ యుగంలో మీకు నాలెడ్జ్ లభిస్తుంది. ఏ నాలెడ్జ్? ఐఎమ్ అ సోల్, నేనొక ఆత్మ. ఐఎమ్ ద సోల్ ప్లేయింగ్ అ రోల్ త్రూ దిస్ హ్యూమన్ బాడీ. ఈ శరీరం ద్వారా ఒక రోల్ ని నేను ప్లే చేస్తున్నాను. ఒకరి రోల్ ఇంకొకరితో కలవదు. సో ఎవరి పాత్ర వాళ్ళకి ఫిక్స్ అయ్యి ఉంది. నేను ఎంతగా వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అని భావించిన, అన్నిసార్లు క్వశ్చన్ అడిగినా ఆ రోల్ అలాగే ఉంటుంది. సో ఐ ద సోల్ belongs to the Supreme Father and I play a beautiful role at this confluence age అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉండాలి. प्रश्न, माया पर जीत पाने के लिए तुम रूहानी योद्धे को कौन सी युक्ति मिली हुई है? हे रूहानी क्षत्रिय, तुम सदा श्रीमत पर चलते रहो. आत्म अभिमानी बन बाबा को याद करो. रोज सवेरे सवेरे उठ याद में रहने का अभ्यास डालो तो माया पर विजय प्राप्त कर लेगा. మరి మాయా, మాయా అంటే ఏంటి? అదొక మనిషి కాదు, మనలో ఉన్న నెగిటివిటీ. ఆ నెగిటివిటీ పైన విజయాన్ని పొందాలి అంటే నేను సదా ఒక వారియర్గా ఉండాలి. నెగిటివిటీతో ఫైట్ చేసే వారిగా ఉండాలి. ఫైటింగ్ అంటే దానితో ఉండడం కాదు, దానిపైన విజయాన్ని పొందడానికి నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి. దానికోసం యుక్తి ఏంటి? భగవంతుడు చెప్తున్నారు, మీరు సదా వారియర్గా భావించండి, పరమాత్మ శ్రీమతం పైన నడవండి, ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేయండి, సోల్ కాన్షియస్ స్టేజ్ ని మెయింటైన్ చేయండి, బాబాని స్మృతి చేయండి, రోజు అమృత్ వేళ లెగండి. అమృత్ వేళ అంటే 4 to 4:45 అమృత గడియలు, భగవంతుని స్మృతి చేసే అమృత గడియ. లేసే అభ్యాసం చేయండి. నెగటివిటీ పైన ఆటోమేటిక్ గా విజయాన్ని పొందుతారు. ఎట్ ద సేమ్ టైం నేను భగవంతుని స్మృతి చేసిన, అమృత వేళ లేసిన, శ్రీమతం పైన నడిచిన, సోల్ కాన్షియస్ లో ఉన్న ఉల్టా సుల్టా థాట్స్ నుంచి కూడా నేను సేవ్ అయిపోతాను.
బాబా స్మృతి, భగవంతుడి స్మృతి మాయ పైన విజయాన్ని పొందేటట్టు చేస్తుంది. నేను మాయాజీత్ ఆత్మను. నేను పరమాత్మ స్మృతిలో ఉండే ఆత్మను. నేను ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేసే ఆత్మను. నేను భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ శ్రీమతం పైన నడిచే ఆత్మను. ఇంతటి సోల్ కాన్షియస్నెస్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన పొజిషన్, మన స్టేటస్, మన రిలేషన్, మన సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ బాగా గుర్తుంటాయి. ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఐఎమ్ అ సోల్ అనే ఒక బేసిక్ పాయింట్ మనం మర్చిపోతున్నాం కాబట్టి ప్రతిరోజు మురళిలో ఈ పాయింట్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ये मनुष्यों के बनाया हुआ गीत है, कौन सा गीत? जिसका साथी है भगवान, उनका अर्थ कोई कुछ भी नहीं जानती. ఎవరి తోడు భగవంతుడు ఉంటారో వారు సర్వస్వం తీసుకున్నట్టే, ప్రాప్తించుకున్నట్టే అని మనుషులు పాటనైతే పాడారు. కానీ అసలు భగవంతుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. గీత చదువుతారు, భజనలు చేస్తారు, మహిమ చేస్తూ ఉంటారు. కానీ గాడ్ యొక్క ట్రూ పిక్చర్, సుప్రీం సోల్ యొక్క ట్రూ పిక్చర్ ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు భగవంతుడి గురించి తెలుసుకున్నారు. వారు మన తండ్రి అనే విషయం తెలుసుకున్నారు. వారికి మనం పిల్లలు అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఇదొక అనంతమైన విషయం. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్టయితే ఈ విధంగా మనం తయారవుతాం. వారి పేరేంటి? శ్రేష్టాతి శ్రేష్టమైన వారు శివ, ఆత్మలందరికీ తండ్రి. అందుకే వారిని పరం ఆత్మ, సుప్రీం ఫాదర్ అని అంటారు. సుప్రీం సోల్ అని అంటారు. వారు నివసించే స్థానం పరంధామం, ఇన్కార్పోరియల్ వరల్డ్ అని అంటారు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు, ఈ నాటకంలో మనందరం యాక్టర్స్ నెంబర్ వారీగా ఉన్నాం. అంటే నెంబర్ బై నెంబర్ అందరూ ఈక్వల్ లేరు. ఒకరి రోల్ ఇంకొకరి రోల్తో కలవని కూడా కలవదు. ఫర్ ఎగ్జాంపుల్, మూవీలో కూడా యాక్టర్స్ ఉంటారు. అందరికి ఒకే రోల్ లభిస్తుందా? ఉండదు. అందరికి ఒకే శాలరీ వస్తుందా? పే రాదు. ఒకరి పే ఎక్కువగా ఉంటే ఒక పే తక్కువగా ఉంటుంది. సో ఎలా అయితే మూవీలో అందరూ పాత్రధారులు ఉంటారో అలాగే ఇక్కడ కూడా మీరు ఒక రోల్స్ అనేది ప్లే చేస్తున్నారు. ఒకరి రోల్ ఇంకొకరి రోల్తో కలవదు. మరి సబ్ మే తాకత్ ఏక్ జైసే నహీ హే. ప్రతి ఒక్కరి రోల్లో శక్తి కూడా, పవర్ కూడా ఒకే విధంగా ఉండదు. కానీ ఇక్కడ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రింట్ అయ్యే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? అందరికంటే బ్యూటిఫుల్ రోల్ నేను ఆత్మ ప్లే చేస్తున్నాను. నేను ఆత్మ శివుడి రుద్రమాలలో ఒక మణిపూసగా ఉన్నాను. నేను చేసే రోల్ పైన నాకు సదా నిశ్చయం ఉండాలి. నేను చేసే రోల్ భగవంతుడి మహిమ చేసేటట్టు ఉండాలి. అంటే ఏంటి? భగవంతుడు మన రోల్ని ఇష్టపడుతున్నారా లేదా? నేను టువర్డ్స్ నెగటివిటీ ఉంటే పరమాత్మ ఎందుకు మన రోల్ని ఇష్టపడతారు? సో అర్థం చేసుకోండి, ఇదొక అనంతమైన డ్రామా. ఈ డ్రామాలో ఉన్నతమైన వారు పరమాత్మ. వారే క్రియేటర్, డైరెక్టర్, ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్. వారు ఈ శరీరం, ఏ శరీరం? దాదా లేఖరాజ్ బ్రహ్మ శరీరం ద్వారా ఒక చిన్న పాత్రను ప్లే చేస్తున్నారు. వారు మనకి సోల్ కాన్షియస్నెస్ ఎలా మెయింటైన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
మొత్తం ఆధారమంతా ఈ సోల్ కాన్షియస్ స్టేజ్ పైనే ఉంది. మనమున్నదే కలియుగి ప్రపంచం. మరి ఎంతగా ఆత్మాభిమాని స్థితిని మనం మెయింటైన్ చేయాలి? బాబా ఏం చెప్తున్నారు? పిల్లలైన మీరు యాక్టర్స్, రోల్ ప్లేయర్స్ అనేది గుర్తు పెట్టుకోండి. ఇవాళ ఎందుకు మనకి రోల్ మీద అంత ఫోకస్ చేస్తున్నారంటే, మనకి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వారెందుకు ఇలా ఉన్నారు, ఇలా ఎందుకు ఉండకూడదు, నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా ఎందుకు ఉండకూడదు? సో అందుకని మనకు ఫోకస్ చేస్తున్నారు ఇవాళ. ఎవ్రీ వన్ ఈస్ ప్లేయింగ్ దేర్ బ్యూటిఫుల్ రోల్. వన్ రోల్ ఈస్ నాట్ కనెక్టెడ్ ఆర్ ఇన్ అ సిమిలర్ వే టు అన్ అదర్ వన్. సో ప్రతి ఒక్క రోల్లో ఎంత శక్తిని నింపుతున్నామో, మరి ఇక్కడ రోల్ అనేది ఎవరు ప్లే చేస్తున్నారు? సోల్. నాటకం గురించి, ఈ వరల్డ్ డ్రామా గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ ధారణ చేసేది కూడా ఆత్మనే. ఆత్మనే మంచి చెడు అనేది ధారణ చేస్తుంది. ఆత్మనే ఈ శరీరానికి యజమాని, దీన్ని నడిపించేది కూడా ఆత్మని. ఆత్మనే ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది. సో అట్ ద సేమ్ టైం ఈ సమయంలో ఆత్మ గురించి ఎవరికి తెలియదు, పరమాత్మ గురించి కూడా తెలియదు. ఎంతమంది లెక్కలేనంత మంది బ్రాహ్మణులు ఉన్నారు అంటే ఇది కూడా ఆత్మ గురించి ఎవ్వరికీ తెలియదు. అరే భగవంతుడు వచ్చారు, వారు హిస్టరీ జాగ్రఫీ, వరల్డ్ సైకిల్ యొక్క హిస్టరీ జాగ్రఫీని అర్థం చేయిస్తున్నారు. ఈ విధంగా ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈ సమయంలో మనందరం ఎవరం? మనము వారియర్స్, స్పిరిచువల్ వారియర్స్. దేనిపైన యుద్ధం చేస్తాము? నెగిటివిటీ, మాయ పైన యుద్ధం చేస్తాం. మనం ఎక్కడున్నాము? యుద్ధ మైదానంలో ఉన్నాము. మనం ఎవరము? స్పిరిచువల్ వారియర్స్. బయట ఆ వారియర్స్ వారికున్న ఫిజికల్ కెపాసిటీతో యుద్ధం చేస్తారు. కానీ ఇక్కడ మీరు ఫిజికల్ గా వార్ చేయాల్సిన అవసరం లేదు. మీరిక్కడ బుద్ధి బలంతో నెగిటివిటీ పైన వార్ చేయాలి. మాయ పైన విజయాన్ని పొందుతారు. అది ఎప్పుడు పాసిబుల్? శ్రీమతం పైన నడుస్తేనే. కర్మేంద్రియాలు, ఈ సెన్స్ ఆర్గాన్స్ ని కంట్రోల్ చేసుకుంటే, చూడకూడదు, మాట్లాడకూడదు, వినకూడదు. కర్మేంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలి. బాబా స్మృతి చేయాలి. అమృత్ వేళ లెగాలి. ఉల్టా సుల్టా థాట్స్ ని జనరేట్ చేయకూడదు. ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్ గా మాయ పైన విజయాన్ని పొందుతాము. యాక్చువల్లీ లక్ష్మీనారాయణ్ సత్యుగానికి యజమానిగా ఉండేవాళ్ళు. మరి కలియుగం అంతం, సత్యుగ ఆది, ఈ సంగమ యుగం గురించి మనం తెలుసుకున్నాం. మరి రాజయోగాన్ని భగవంతుడు మన చేత చేయిస్తున్నారు. సో నేను ఆత్మ అంతటి స్థిరమైన, చైతన్యమైన, ఉన్నతమైన ఒక స్పిరిచువల్ వారియర్ అనే స్మృతి మనలో ఉండాలి. धारणलो आत्म अभिमानी बन इस बेहद नाटक में हीरो पार्ट बजाना ही. సోల్ కాన్షియస్ స్టేజ్, ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తూ ఈ అనంతమైన నాటకంలో నేను హీరో పాత్రధారుడిని అనే స్మృతి ఉండాలి. ప్రతి ఒక్కరం యాక్టర్స్. మన పాత్రను మనం చేస్తున్నాం. ఎవరి పాత్ర ఇంకొకరితో మ్యాచ్ కూడా కాదు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అమృత్ వేళ లేసి మనతో మనం మాట్లాడుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ అనేది చేసుకోవాలి. నేను ఆత్మ, ఈ శరీరానికి యజమాని. నేను వేరు, ఈ కర్మేంద్రియాలు వేరు. నా తండ్రి మధురమైన వారు. వారు నాకు సృష్టి యొక్క ఆది, మధ్య, అంతిమ జ్ఞానాన్ని వినిపిస్తారు. ఇలా సెల్ఫ్ రియలైజేషన్ అనేది చేసుకోవాలి. వరదానం.
बाप के संस्कारों को अपना निजी संस्कार बनाने वाले व्यर्थ व पुराने संस्कारों से मुक्त भव. మన తండ్రి సంస్కారాలు మన నిజమైన సత్యమైన సంస్కారాలుగా భావించి వ్యర్థమైన సంస్కారాలను ఇంకా ఫుల్ స్టాప్ పెట్టాలి. వ్యర్థం బాడీ కాన్షియస్ కి కనెక్టెడ్. నేను సోల్ కాన్షియస్ స్టేజ్ లోనే ఉండాలి. నేను విశ్వ కళ్యాణకారి, పరోపకారి, దయార్థ హృదయుణ్ణి, విధాత, వరదాత, పిల్లవాడిని. పరమాత్మ యొక్క సంస్కారం దయ, కరుణ, విశ్వ కళ్యాణం, ప్రతి ఒక్కరిపైన దయ చూపించడం ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మన సంస్కారాలుగా అవ్వాలి. సో ఆటోమేటిక్ గా శ్రమ నుంచి ముక్తుడుగా అవ్వగలను. स्लोगन. आत्मिक स्थिति में स्थित रह अपने शरीर द्वारा कार्य कराने वाले सच्चे पुरुषार्थी. ఆత్మిక సోల్ కాన్షియస్ స్థితిలో స్థితులు అయి మన శరీరం ద్వారా ప్రతి కార్యం చేసేవారు సత్యమైన పురుషార్థి ఆత్మలు. సో అవుట్ ఆఫ్ 24 hours ఎంత టైం నేనొక ఆత్మ, ఐఎమ్ ప్లేయింగ్ అ బ్యూటిఫుల్ రోల్, ఇంతటి సోల్ కాన్షియస్ స్టేజ్ మెయింటైన్ చేయగలము అనేది హోంవర్క్ గా తీసుకుందాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను శక్తిశాలి ఆత్మను. భృకుటి మధ్య స్థానంలో ఉండే ఆత్మను. స్థిరమైన ఆత్మను. సత్యమైన ఆత్మను. శ్రేష్ఠ సంకల్పదారి ఆత్మను. పరోపకారి ఆత్మను. నేను మనసా వాచ కర్మన ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ శ్రేష్టమైన వృత్తిలో ఉంటూ సత్యుగి సంస్కారాలను ధారణ చేస్తాను. I, the soul, detached from this body, I am away from this body. I belongs to the highest authority, Supreme Father. My Father is everything to me. I experience the canopy of my Father onto me. For the next few seconds, I try to visualize myself, the role I'm playing. I try to take Supreme Father's help. At the same time, control my sense organs. Hey Father, thank you so much for showing me a beautiful path of playing an elevated status. I always experience my Father is just holding my hand, connecting me towards Him. And every second,
I belongs to my Father. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience a beautiful play of my own self, experience the connectivity with the Father's connection. I play a beautiful role, a child of the Supreme Father. Om Shanti, Shanti, Shanti.